నమస్కారం ప్రజలారా, మనం కరకట్ట కమల్ హాసన్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అంటే కరకట్ట కమల్ హాసన్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధమైనటువంటి పనితీరు, ఏ విధంగా ప్రజానికాన్ని, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజానికాన్ని ఏ విధంగా నమ్మించేటువంటి క్రమంలో ఎటువంటి కెమెరాలు వాడినాడు, ఎటువంటి స్టంట్లు చేసినాడు అనే దాని మీద మరి ఒకసారి మనం విశ్లేషణ చేయాలా. చేయబోయే ముందుగా మరి ఆయన ఒక ఇంటర్వ్యూలో కొన్ని మాటలు మాట్లాడినాడు. దాన్ని మనం ఒకసారి విని ఆ తర్వాత మనం ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలి. ఎందుకంటే కరకట్ట కమల్ హాసన్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి మరి షర్మిలమ్మ దగ్గరికి పోయినాడు, కాంగ్రెస్లోకి. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విని తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. ప్రజలారా చెప్పుయా. జగన్ తోటే ఉంటానని చెప్పారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సార్ అది కప్పుకోవడానికి ఒకటి రెండు రీజన్స్ అండి. వాస్తవానికి నేను నాకు వద్దులేక రాజకీయాలను పక్కకెళ్ళాను. వద్దులే పక్కకు పోయినోడివి, రాజకీయాలు వద్దులే అని పక్కకు పోయినావు, ఓకే బాగున్నది. సరే రాజకీయాలు పక్కకు పోయినావు, పక్కకు పోయినోడు మళ్ళీ షర్మిల దగ్గరికి ఎందుకు పోయినావు? షర్మిలమ్మ అంటే అన్నకు యానించి మండుతుంది, యానించి కాలుతుంది అన్నీ తెలిసి కూడా మరి షర్మిలమ్మ దగ్గరికి పోయినాను అని చెప్తున్నావు నువ్వు ఈరోజు. మరి నేను గతంలో నేను చెప్పిన ప్రజలారా మీకు అందరికీ కూడా ఏమని, ఆళ్ల రామకృష్ణారెడ్డి బ్రోకరేజ్ చేయని పోతున్నాడు, షర్మిల దగ్గరికి పోతాడు, అక్కడ విషయాలు కనుక్కొని మళ్ళా మన జగనన్న దగ్గరికి వచ్చాడు, మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి అని ఆ రోజే చెప్పిన. ఏ రోజైతే షర్మిలమ్మ దగ్గరికి పోయినాడో బ్రోకరేజం చేసేదానికే పోతున్నాడు తప్ప కాంగ్రెస్ లేకపోయేదానికి, షర్మిలమ్మకు తోడుగా ఉండేదానికైతే కాదు. మీరు నన్ను నమ్మండి నేనని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి ఏదో చెప్తున్నాడు. మరి బిడ్డాం చెప్పునైనా నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలా, మేము వినాలా, మేమేం చేద్దాంగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె చాలా పనిచేసిన ఆ రోజుల్లో. అలాంటి మనిషి ఒక్కతే కాంగ్రెస్ పార్టీలో వెళ్తే బాగుంటుందేమో. మరి అన్నకి చెప్పలేకపోయినావా? తోడు ఒక్కడన్నా ఉండాలి. నేను వాళ్ళకి రిజైన్ చేశాను కదా అనే ఏకైక ఉద్దేశంతో నేను షర్మిలం గారికి వెళ్ళటం. నేను షర్మిలం గారికి చెప్పుకున్నాను, అమ్మ నేను పోటీ చేయను, నేను ఎవరిని కూడా విమర్శించను అని చెప్పుకున్నాను. అన్న నీ ఇష్టం అన్నా అట్లానే అన్నానంది. కాకపోతే మళ్ళీ నేను మనసు మార్చుకొని చంద్రబాబు లాంటి వ్యక్తులను ఎదుర్కోవాలి అంటే అది కరెక్ట్ కాదేమో, నేను దూరంగా ఉండటం అని అనుకున్నాను. మళ్ళీ రీజన్ గా మరి నీకు తిరిగి జగనన్న దగ్గరికి వచ్చినా నీకేం టికెట్ ఇవ్వడు. నువ్వేమన్నా వేరే ఏదన్నా నాకేమన్నా టికెట్ ఇచ్చారేమో, నేనేమన్నా గెలుచానేమో. ఈసారి అన్న గెలిచేది కష్టం. అన్న ప్రధానమంత్రికి చేస్తుంది, ముఖ్యమంత్రి కాదు. నువ్వేమన్నా గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, రాజధాని ప్రాంతానికి సంబంధించి మనోడు అక్కడికి పోయి ఏ విధంగా గేదెల దగ్గర, ఆవుల దగ్గర మరి వ్యవసాయం చేయటము, మరి ఏ విధంగా ఆయన తలబాగా చుట్టుకొని ఏ విధంగా నీళ్లు కట్టాడు, ఏంది కథ, ఏంది వ్యవహారం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజక